వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజా సమస్యలను ప్రతిధ్వనించేలా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన ఒంగోలుకు ఇచ్చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా ప్రజలతో మమేకమయ్యారు. ఉదయం చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సంతపేటలోని టాంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాత మార్కెట్ సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నగరం అంతా బీజేపీ జెండాలతో నాయకుల కార్యకర్తల స్వాగత బ్యానర్లతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరుపుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వివరించాలని కోరారు. ఇంటింటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను తీసుకెళ్లాలని మాధవ్ కోరారు. రైతులకు ఎరువుల రాయితీలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల జీవన్, గ్రామీణ సడక్ యోజన, ఫసల్ బీమా యోజన కార్యక్రమాలను ప్రస్తావించారు. అంతేకాక ప్రతి గ్రామానికి 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఈ విషయాలను ప్రతి గ్రామంలోనూ ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధులుగా మారాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంతమంది కార్యకర్తలకు అసంతృప్తి ఉన్నమాట నిజమేనని, పనిచేసినటువంటి గ్రామంలో వాటిని పొందేందుకు ప్రయత్నిద్దామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలకు ప్రచారకులుగా మారాలని, ప్రజా సమస్యలపై ప్రతినిత్యం స్పందిస్తూ పోరాటం చేయాలని కోరారు. వచ్చే సంవత్సర కాలంలో ఏపీలోని ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండాను ఎగురవేయాలని కోరారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 500 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కామధేను ప్రాజెక్టును నెల్లూరులో ప్రారంభిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మహిళలు, మైనార్టీలు, యువకులు, వృద్ధులు వీరందరికీ అవసరమైన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ లంక దినాకర్, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, సంఘటన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి, అమరసింహ, డాక్టర్ జేవి నారాయణ, అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు తెల్లి నారాయణ రెడ్డి, రాయపటి అజయ్, ఆశారావు, నరాల శ్రీనివాసరెడ్డి, పిచ్చయ్య, గుండాల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు రాధాకృష్ణ, అహల్య, విజయరావు, మధ్యలక్ష్మి, శివకుమారి, బాలకోటయ్య, రాధాకృష్ణ, వెంకటేష్, ట్రెజరర్ భగత్, వినోద్, ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్, ఇంద్ర ప్రియదర్శిని, లా కళాశాల కరస్పాండెంట్ సివి రామకృష్ణరావు, అధ్యక్షుడు కొమ్మి నరసింహారావు, బీజేపీ నాయకులు బత్తుల రోషయ్య తదితరులు పాల్గొన్నారు. సగౌరవంగా నిలబడతాం. ఒక నాయకుడిగా మన ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు మనం గుర్తిస్తే మన ఎమ్మెల్యే కాదు, వాడి జైల్లో కూడా మనం గుర్తిస్తాడు. ఆ విధంగా మనకి గౌరవం, అలాగే ప్రత్యేక గుర్తింపు దొరుకుతుంది. ఆ విధంగా మనం తీసుకురావాలని అందరికీ తెలియజేస్తాం. మనందరం తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి ఆలోచనతో అనేక పథకాలు రచించారు. ఆ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇవాళ అందరం కూడా ఈ కేవైసీ చేసుకోమని చెప్పి జనధన్ యోజన ప్రారంభించి సుమారు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎవరు కూడా రెన్యువల్ చేయించుకోలేదు. ఎంత పెద్ద ఎత్తున మోర్ దెన్ 50% రెన్యువల్ చేయించుకోలేదు. కనుక మనం ప్రతి ఇంటికి జనధన్ అకౌంట్ రెన్యూ చేసుకోమని చెప్పాలి. మన పార్టీకి ప్రజలు రావాలి, నా జనధన్ అకౌంట్ రెన్యూ చేయించండి. రెన్యూ చేసే సామర్థ్యం మన జిల్లా కార్యాలయాలకి, మండల కార్యాలయాలకి రావాలి. మన నాయకులు ఎవరైతే పదాధికారులుగా బాధ్యత స్వీకరించారో అందరూ కూడా తప్పనిసరిగా ప్రజలకి మన కార్యక్రమాలు, మన కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లే విధంగా బాధ్యతలుగా మారాలి. ఆ విధంగా చేయాలి. తప్పనిసరిగా మన జిల్లా కార్యాలయం అటువంటి హబ్బు పెట్టాం. ఎవరికైనా ఈ శ్రమ కావాలి, ఈ శ్రమ కార్డు కావాలన్నా, ఎవరికైనా ఆయుష్మాన్ భారత్ కార్డు కావాలన్నా, ఎవరైనా ఏదైనా పథకంలో చేరాలన్నా, ఏదైనా పథకంలో నన్ను బెనిఫిషియరీగా తీశారన్నా తప్పకుండా సమాధానం వచ్చే విధంగా ఒక వ్యవస్థ మన కార్యాలయంలో నిర్మాణం కావాలి. ఆ విధంగా జిల్లా అధ్యక్షుడు ముందుకు నడుము కట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం మన ప్రాంతంలో పెంచే ప్రయత్నం అందరం కలిసి చేయాలి. మనందరం కూడా గమనించాలి. 1 సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగాలి. మనం కూడా నిర్ణయించుకోవాలి. ఇవాళ మన ప్రకాశం జిల్లాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాల్లో ఎన్ని చోట్ల బీజేపీ జెండా ఎగురుతుంది. బీజేపీ జెండా అంటే ఒక అనాథ జెండాగా ఎగరటం కాదు, అది చిరిగిపోతే పట్టించుకునే నాలుగు కాదు. జెండా అంటే మన స్వాభిమానం, మన యొక్క ప్రత్యేక గుర్తింపు. కనుక ప్రతి జెండాకి 2 కార్యకర్తలు, దానికి పాలకులు నిర్ణయించాలి. ఆ జెండాని మనం తయారు చేసి మంచి దిమ్మ కట్టాలి. ఆ దిమ్మ మీద రంగు వేయాలి. ఏదైతే మన జెండా రంగు వేసి మన జెండాని ఎగరవేయాలి. ఎన్ని గ్రామాల్లో జెండాలు ఎగిరాయి,
రాసుకోవాలి. ఇన్ని మండలాల్లో ఇన్ని జెండాలు ఎగాయి, రాబో నెలలో ఇన్ని జెండాలు ఎగుతాయి, దాని తర్వాత నెలలో ఇన్ని జెండాలు ఎగుతాయి. ఒక సంవత్సరంలో మనం ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనం ప్రణాళిక చేయాలి. ఆ విధంగా జిల్లా అధ్యక్షుడు నూతనంగా పదవి బాధ్యతలు తీసుకున్న పదాధికారులను కూడా ఆలోచన చేసి ప్రతి ఊరిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం వ్యవస్థ చేయాలి. ఆ విధంగా మన పార్టీ యొక్క ప్రభావం ఈ ప్రాంతంలో పెంచే విధంగా మనందరం కూడా ప్రజా నాయకుడిగా లేచే విధంగా అనేక మంది భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే విధంగా వ్యవస్థ చేయాలి. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల చేరువే సంక్షేమ పథకాలు ఇచ్చే పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే దేశభక్తుల పోరాటం చేసే పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ క్లాస్ అనే ఏకైక పార్టీ. దేశం మొదలు మిగతావన్నీ తరువాత, భారత్ మాతాకి జై అనే నినాదంతో పనిచేసే కార్యక్రమం మనందరం కలిసి కట్టగా తప్పనిసరిగా అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ వికాసం జరుగుతుంది. మనందరం కలిసి ఆ విధంగా ముందుకు అడుగులు వేయాలని చెప్పి తెలియజేస్తూ మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఒక చేతితో బీజేపీ జెండా, ఇంకో చేతితో కూటమి ఎజెండా. మన మిత్రపక్షమైన జనసేన, తెలుగుదేశంతో కూడా కలిసి మనం ప్రయాణం చేసి ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో మనకి ఎన్నిక కాబడ్డామో ఇవాళ మనకి 94% వాళ్ళు మనకి లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఇచ్చారు. తప్పనిసరిగా ఆ యొక్క విశ్వాసాన్ని నిలుపుతూ కూడా మనం పార్టీని పెంచే ప్రయత్నం మనందరం చేయాలి. ఆ విధంగా మీ ఇద్దరు వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మనందరం కూడా అనేక రకాల విషయాల పట్ల మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత తప్పనిసరిగా అందరికీ చూపించి మన పార్టీ ఒక శక్తివంతమైన పార్టీగా మనం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. అందరికీ ధన్యవాదాలు. మన ప్రాంతానికి వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో పెద్ద ఎత్తున మన టొబాకో ఏదైతుందో ఎఫ్సిబి అది కూడా పెద్ద ఎత్తున ప్రొడక్షన్ జరిగింది. గత 3 సంవత్సరాలు బట్టి మంచి డిమాండ్ ఉండడం కారణంగా రైతులు అత్యధికంగా దానికి పంట సాగు చేయడం జరిగింది. అలాగే బర్లీ టొబాకో ఏదైతే బర్లీ బ్లాక్ టొబాకో అది కూడా విపరీతంగా పండించడం జరిగింది. ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ కన్నా 3 రెట్లు ఎక్కువ పండించిన కారణంగా అనేక ఇబ్బందులు రైతులు కూడా తీసుకొస్తున్నా, ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది. ఈ సమస్య నుంచి బయటకు రావడం ఎలాగనే ఆలోచనలో కూడా ఉంది. ఆ విధంగా ప్రొక్యూర్మెంట్ ఏదైతే ప్రారంభమైందో ప్రొక్యూర్మెంట్ బర్లీ టొబాకో తీసుకుంటాం, అలాగే ఎఫ్సిబిని కూడా పెనాల్టీ సవాల్ లేకుండా తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే మన దగ్గర రైతాంగాన్ని కూడా మేము ఒక మాట వినియోగించుకోవాలనుకుంటున్నాం. ఈసారి ప్రత్యామ్నాయ పంటకెళ్ళండి, టొబాకో కాకుండా ఇతర పంటల వైపు చూస్తే బాగుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా విపరీతమైన ప్రొడక్షన్ కనుక మన ప్రాంతానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతాంగాన్ని ఆదుకోవాలంటే పక్క ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించాలంటే రెండు కూడా ఒక ఖర్చు మీద సాగులంటే అయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ వివిధ మార్గాలను కూడా అన్వేషిస్తుంది. అలాగే మన ప్రాంతంలో సమస్యలు ఏదైతే చైనా చికెన్ బీన్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది. దాన్ని సరైన గిట్టుబాటు ధర వచ్చి అమ్మకం వాళ్ళకి ఉండే విధంగా ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా ఇంపోర్ట్స్ ఏదైతే దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది. ఆ విధమైన ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ఏక్మా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏదైతే కష్టాలు ఉన్నాయి, ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ 25% సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు సముద్రం పైన కనుక అది తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి. మన బనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా బనామీ స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేక సార్లు కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటని పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు అభివృద్ధి కనుక అనేక రకాల మిక్స్ ఏక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాప్ కల్చరింగ్, అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్, ఆయిస్టర్స్, నెయిల్స్, స్నేక్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్ కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికా కంట్రీస్, యూరోప్,
అలాగే స్నేహిల్స్ అంటారు, వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుంది. అనేక సార్లు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇస్తుంది. మన ప్రాంతంలో లాభసాటి తాత్కాలిక దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవడం